Hi viewers, today we are going to see Minimum Wages Act 1948. So in this act, there are 31 sections and one and only schedule, only one schedule, and it is came into force. That is, it is implemented from 15th March 1948 onwards. So objective of the particular act is provide fixing minimum rates of wages in certain employments, scheduled employments, that is located in schedule number 1 of this act. సో ఈ యొక్క చట్టం ప్రకారం కనీస వేతనాలు, మినిమం కనీస వేతనాలను వాళ్ళకి కల్పించడం అనేది ఏదైతే ఉందో, అయితే ఎవరికి కల్పించాలి అంటే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్, షెడ్యూల్ 1లో చెప్పినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి కనీస వేతనాలు అనేది ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా కల్పించాలి. ఇది 15/3/1948 నుంచి అమల్లోకి వచ్చింది. దీంట్లో 31 సెక్షన్స్ ఉన్నాయి. వన్ అండ్ ఓన్లీ షెడ్యూల్ ఉంది దీంట్లో. ఆ షెడ్యూల్లోనే ఏ ఉద్యోగాలకి కనీస వేతన చట్టం అనేది అమలవుతుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగినది. అప్లికబుల్ టు హోల్ ఇండియా. సో ఈ చట్టం అనేది మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి, అవి నేర్చుకుందాం. సో అడల్సెంట్ అంటే దీని ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు. అడల్ట్ అంటే అబోవ్ 18 years ఏజ్, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు. అప్రోప్రియేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్టేక్ హోల్డింగ్ నడుస్తున్నటువంటి ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో వాళ్ళకి 8తో నడుస్తున్నటువంటి మేజర్ గవర్నమెంట్ 8తో నడుస్తున్నటువంటి ఏ సంస్థలైనా సరే దాని కిందకి వస్తాయి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మేజర్ పోర్ట్స్ కావచ్చు, సో మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆయిల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్. ఆ షెడ్యూల్లో చెప్పినటువంటి ఏ ఉద్యోగానికి సంబంధించి అయినా సరే దాని కింద తీసుకోవచ్చు. చైల్డ్, అకార్డింగ్ టు దిస్ యాక్ట్ చైల్డ్ మీన్స్ బిలో 14 years. ఓకే, బిలో 14 years ఈజ్ కాల్డ్ చైల్డ్. ఆర్ నెక్స్ట్, కాంపిటెంట్ అథారిటీ, ఏ అథారిటీ అపాయింటెడ్ బై ద central government or state government, so by issuing the notification in official gazette. So scheduled employment, so ఒక పర్టిక్యులర్ ఇన్స్పెక్టర్స్ని, పర్టిక్యులర్ ఎంప్లాయీస్ని దీనికోసం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అండ్ అఫీషియల్ గెజిట్లో కూడా దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది, దాన్ని పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో కూడా వాళ్ళు కూడా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి పర్సన్స్ అయి ఉంటారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్. So cost of living index number is declared by the competent authority. So who is releasing the cost of living index number అంటే జీవన ప్రమాణ స్థాయిని తెలిపేటటువంటి యొక్క సూచి అనేది ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కాంపిటెంట్ అథారిటీని పెట్టేసి దాని ద్వారా ఇది అనౌన్స్ చేపిస్తుంది. అంటే ఏం లేదు, వస్తువుల యొక్క ధరలు అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చూస్తాం కదా. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా ఉంది భారతదేశంలో అనేది లెక్కించడం కోసం ఇండెక్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే ఇక్కడ ఎంప్లాయీస్కి సంబంధించి వేజెస్, వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా పెరుగుతుంది సో అనేది ఒక ఇండెక్స్ నెంబర్ ద్వారా తెలియజేస్తాం. సో అది కూడా ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్. సో దిస్ ఇండెక్స్ నెంబర్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఇన్ ద షెడ్యూల్ 1. సో ఎంప్లాయర్ అంటే ఎనీ పర్సన్ హూ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అండర్ మినిమం వేజెస్ యాక్ట్. సో ఈ చట్టం కింద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా సరే ఒక పని చేయటం కోసం వాళ్ళని తీసుకున్నట్లయితే ఎంప్లాయీస్ని, సో అతను ఎంప్లాయర్ కిందకి వస్తాడు. డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇండైరెక్ట్గా తీసుకోవచ్చు, అంటే త్రూ కాంట్రాక్టర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లోకల్ అథారిటీ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. సో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో సో వీళ్ళ కింద ఉన్నటువంటి అంటే వీళ్ళ ఓనర్గా ఉన్నటువంటి ఈ యొక్క పర్టికులర్ గవర్నమెంట్స్ ఓనర్గా లేదా వీళ్ళ తరపున మేనేజర్స్ అపాయింట్ చేసేసి నడిపించేటువంటి సంస్థలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్స్ కూడా కావచ్చు. దాంట్లో ప్రిస్క్రైబ్ చేశారు మనం. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ means employment which is specified in the schedule 1 of this act. సో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్కి మాత్రమే ఈ యొక్క కనీస వేతన చట్టం అనేది అమలు అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ 1లో చెప్పినటువంటి ఉద్యోగాలకు మాత్రమే ఈ యొక్క కనీస వేతన చట్టం అనేది అమలు అవుతుంది. వేతనాలు ఇవ్వడం గురించి చెప్పేది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. సో దాంట్లో జాప్యం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కనీస వేతనం, మినిమం వేతనం అనేది ఖచ్చితంగా వాళ్ళకి నిర్ణయించాలి అనేది చెప్తుంది. సో దాంట్లో ఇక్కడ వేజెస్ అంటే ఏ మీనింగ్ వస్తుంది,
సో వీళ్ళకి వేతనం ఇచ్చేటప్పుడు దేన్ని బేజెస్గా పరిగణించడం జరుగుతుంది? బేసిక్ వేజెస్ ప్లస్ హెచ్ఆర్ఏ, బేసిక్ వేజెస్ ప్లస్ హెచ్ఆర్ఏ రెండు కలుపుతారు. దీంట్లో కలపకూడనివి అకామిడేషన్, హౌస్ అకామిడేషన్, సప్లై ఆఫ్ లైట్, వాటర్, మెడికల్ అటెండెన్స్, కాంట్రిబ్యూషన్ టు ద పిఎఫ్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రమే తీసుకోవాలి, ట్రావెలింగ్ అలవెన్సెస్, గ్రాట్యుటీ పేయబుల్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ సర్వీసెస్. సో అతనికి సర్వీస్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అవుతుంటే సో వాటికి సంబంధించినవన్నీ కూడా. సో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎంప్లాయీ మీన్స్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయీ వెదర్ హీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ ఆర్ మాన్యువల్ ఆర్ క్లరికల్ డూ ఎనీ వర్క్ లైక్ అండర్ మినిమం వేజెస్ యాక్ట్. సో కనీస వేతనం చట్టం ప్రకారం నియమించినటువంటి వ్యక్తి స్కిల్డ్ పర్సన్ కావచ్చు, ఎంప్లాయీ కింద రిక్రూట్ అయ్యే పర్సన్ ఇక్కడ చెప్పినటువంటి ఏ వర్క్ అయినా చేయొచ్చు, ఫర్ ద పర్పస్ ఆఫ్ హైరింగ్ కావచ్చు, ఫర్ గెటింగ్ రివార్డ్ కావచ్చు. ఓకే, సో కాబట్టి ఎంప్లాయీ అంటే సో ఏ స్కిల్ అయినా కలిగి ఉండవచ్చు అండర్ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం. నోట్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో మెంబర్గా ఉన్నట్లయితే అతను ఈ యొక్క చట్ట పరిధిలోకి రాడు. సెక్షన్ 3 ప్రకారం ఫిక్సింగ్ ఆఫ్ మినిమం వేజెస్ రేట్స్ అనమాట, రేట్స్ ఆఫ్ మినిమం వేజెస్. సో ఇక్కడ షెడ్యూల్ 1 దీన్ని 2 భాగాలు విభజించారు. ఇక ఫిక్స్ చేసేటటువంటి మినిమం వేజెస్ ఫిక్స్ చేసేటప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అంటాము. సో మొత్తం స్టేట్ కలిపి ఒకే రకమైనటువంటి మినిమం వేజ్ రేట్ని సెట్ చేయొచ్చు, లేదా ఆ యొక్క స్టేట్లో కొన్ని జోన్స్గా డివైడ్ చేసేసి దాన్ని కూడా ఆ జోన్ వైజ్గా ఒక్కొక్క జోన్కి ఒక రకమైనటువంటి మినిమం వేజెస్ అనేది కూడా మెన్షన్ చేయవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అని డిలీట్ చేయవచ్చు, యాడ్ చేసేటువంటి అధికారం గవర్నమెంట్కి అనేది ఉంటుంది బై నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 27. సో ఫిక్స్ వేజ్ రేట్స్ హోల్ స్టేట్ సేమ్ కావచ్చు, ఫర్ డిఫరెంట్ వేజ్ రేట్స్ కూడా కావున్నాం ఇక్కడ. సో జోన్ 1, జోన్ 2, జోన్ 3 అలా డివైడ్ చేసేసి ఒక్కొక్క జోన్కి ఒక రకమైనటువంటి సేమ్ వేజ్ రేట్ అంటే మినిమం వేజ్ రేట్ అనేది సెట్ చేయవచ్చు. సో వాటిని రివ్యూ అండ్ రివిజన్ కూడా చేయవచ్చు, వాటిని మార్పులు చేయవచ్చు లేదా పునర్పరిశీలించవచ్చు, ఆ వేజ్ రేట్స్ అనేది మార్చవచ్చు. అట్లీస్ట్ ఖచ్చితంగా ఆ పని ఎప్పుడు ఎలా చేయాలంటే 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే చేయాలి. అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎన్నిసార్లు అయినా చేయవచ్చు 5 సంవత్సరాలు, కానీ మినిమం మాత్రం 5 సంవత్సరాలకి దాటకుండా ఒకసారి మాత్రం ఈ యొక్క రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే నాట్ ఫిక్స్ మినిమం వేజ్ రేట్స్ ఫర్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ దట్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ లెస్ దాన్ ది 1000 ఎంప్లాయీస్. సో స్టేట్లో ఉన్నటువంటి పర్టిక్యులర్ ఒక సంస్థకు సంబంధించి 1000 ఎంప్లాయీస్ బిలో ఉన్నట్లయితే సో ఆ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఆ యొక్క జాబితాని చేర్చే అధికారం అనేది స్టేట్ గవర్నమెంట్కి లేదు, అప్రోప్రియేట్ గవర్నమెంట్కి లేదు. దానికి సంబంధించి మినిమం వేజ్ ఫిక్స్ చేసేటువంటి అవకాశం లేదు. సో డిఫరెంట్ అబవ్ ఉంటేనే చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ మే బీ ఫిక్స్డ్. సో ఇక్కడ డిఫరెంట్ చెప్పాము ఆల్రెడీ మనం. సో డిఫరెంట్ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ వర్క్, వాళ్ళకు ఉన్నటువంటి క్లాసెస్ ఆఫ్ వర్క్ని బట్టి డివైడ్ చేసి మినిమం వేజ్ రేట్ ఫిక్స్ చేయవచ్చు. సేమ్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో అడల్ట్స్ అయితే ఒక రకమైంది, అడల్ట్సెంట్ అయితే ఒక రకమైంది, చిల్డ్రన్ అయితే ఒక రకమైంది, అప్రెంటిసెస్ అయితే ఒక రకమైంది. అలా డిఫరెన్షియేషన్ ఆఫ్ మినిమం వేజ్ రేట్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. డిఫరెంట్ లొకాలిటీస్ని బట్టి కూడా మెన్షన్ చేయవచ్చు. సో మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ మే బీ ఫిక్స్డ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అవర్లీ బేసిస్ ప్రకారం చేసుకోవచ్చు లేదా డైలీ బేసిస్ ప్రకారం చేసుకోవచ్చు. సో అవర్లీ బేసిస్ అయితే దట్ మీన్స్ టైం బేసిస్ కావచ్చు, పీస్ రేట్ కూడా కావచ్చు మళ్ళీ. సో మంత్లీ బేసిస్ కూడా కావచ్చు, అకార్డింగ్ టు ద పీస్ రేట్ సిస్టమ్ కావచ్చు, అకార్డింగ్ టు ద టైం రేట్ సిస్టమ్. వాళ్ళు తయారు చేసిన వస్తువుల సంఖ్యను బట్టి ఇవ్వచ్చు, లేదా ఒక టైం ఫ్రేమ్ అనేది 8 hours per day అని పెట్టేసేసి టోటల్ ఆ వీక్లో సో 7 days వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకటి వీక్ ఆఫ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. సో తీసేస్తే ఖచ్చితంగా 48 hours మాత్రం మించి పనిచేయడానికి అవకాశం ఉండదు మనకు తెలుసు. సో ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే ఫిక్స్ మినిమం రేట్స్ అకార్డింగ్ టు ద టైమ్ రేట్ సిస్టమ్ ఆర్ పీస్ రేట్ సిస్టమ్. సో ఇఫ్ పీస్ రేట్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఆర్గనైజేషన్ దెన్ సో మినిమం రేట్కి తక్కువ కాకుండా నాట్ లెస్ దాన్ ది మినిమం రేట్ సో ఈజ్ గోయింగ్ టు పే టు ద ఎంప్లాయీ. సో మినిమం రేట్కి తక్కువ కాకుండా పీస్ రేట్ సిస్టమ్ ప్రకారం కూడా అతనికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం పీస్ రేట్ సిస్టమ్ ప్రకారం పెట్టినప్పుడు గ్యారంటీ టైం రేట్ అనేది ఇతనికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఓవర్ టైం చెప్పినటువంటి సమయానికంటే లేదా సెలవుల సమయంలో పనిచేసినట్లయితే అతనికి ప్రొవైడ్ చేసినటువంటి ఓవర్ టైం డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఓటీ అదనంగా పనిచేసినట్లయితే కాలం దాటినాక దానికి కూడా సపరేట్గా వేజ్ రేట్ అనేది ఫిక్స్ చేయాలి, స్పెసిఫైడ్గా ఇంత అని చెప్పేసి. అలానే ఎనీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్
సో డిస్ప్యూట్స్ అనేది వచ్చినట్లయితే ఎంప్లాయర్కి అవి కోర్టులో కనుక వాటికి సంబంధించినటువంటి కేసెస్ నడుస్తుంటే ట్రిబ్యునల్ దగ్గర కానీ, నేషనల్ ట్రిబ్యునల్ దగ్గర కానీ, లేదా మామూలుగా ట్రిబ్యునల్స్ దగ్గర కానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాటికి సంబంధించిన వేజ్ రేట్స్ అనేది నిర్ణయించేటటువంటి అధికారం అనేది అప్రోప్రియట్ గవర్నమెంట్కి లేదు. సో సెక్షన్ 4, సో మినిమం రేట్ ఆఫ్ వేజెస్. సో మినిమం రేట్ ఆఫ్ వేజెస్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మినిమం రేట్ ఆఫ్ వేజెస్ అంటే ఏంటిదంటే బేసిక్ రేట్, వాళ్ళకి ఇచ్చేటువంటి రేటు, అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్, సింపుల్గా చెప్పాలంటే డిఏ. అండ్ బేసిక్ రేటు ఇలా ఇవ్వచ్చు, లేదా బేసిక్ రేటు ప్లస్ క్యాష్ వాల్యూస్ ఆఫ్ కన్సెషన్స్, అంటే ఎసెన్షియల్ గూడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసామనుకోండి, ఏదైనా పప్పు కానీ, దాని తర్వాత వీట్ కానీ, లేదా రైస్ కానీ, సో దాంట్లో కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 100 రూపాయలు అనుకోండి, 90 రూపాయలకు 80 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కన్సెషన్ ఇచ్చిన అమౌంట్ అనేది క్యాష్ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం, ప్లస్ వాళ్ళకి ఇచ్చేటువంటి బేసిక్ రేట్ కూడా మెన్షన్ చేస్తాం. ఇది కూడా ఇక్కడ మినిమం రేట్ ఆఫ్ వేజెస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదా ఆల్ ఇంక్లూజివ్ రేట్స్ అంటే బేసిక్ రేట్స్ తీసుకోవచ్చు, క్యాష్ వాల్యూ ఆఫ్ కన్సెషన్స్ తీసుకోవచ్చు, ప్లస్ డిఏ కూడా తీసుకోవచ్చు. ఈ 3 రకాలుగా ఏ విధంగా చెప్పినది మినిమం రేట్ ఆఫ్ వేజెస్ కిందకే వస్తుంది. అలానే సెక్షన్ 5 ప్రకారం ప్రొసీజర్ ఫర్ ఫిక్సింగ్ అండ్ రివైజింగ్ ఆఫ్ మినిమం వేజెస్. సో దీనికి సంబంధించి ఏ విధంగా మినిమం వేజ్ రేట్స్ అనేది మార్పు చేర్పులు చేయవచ్చు, అయితే దానికోసం ఒక కమిటీ అనేది అపాయింట్ చేయాలి. సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 ఏ ప్రకారము, క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము సో కమిటీస్ ఆర్ సబ్ కమిటీస్ అనేది అపాయింట్ చేయవచ్చు. సో లేదా ఆ విధంగా కాకుండా గవర్నమెంటే గివింగ్ నోటిఫికేషన్ టు ద కన్సర్న్డ్ పర్టికులర్ ఎంప్లాయీస్ యొక్క రికమెండేషన్స్ తీసుకోవడం కోసం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసేసి సో సెక్షన్ 5 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకారం ఆ విధంగా కూడా చేయవచ్చు. సో అంటే పబ్లిష్ ఫర్ ప్రపోజల్స్. సో ఎంప్లాయీస్కి వాళ్ళకి ప్రపోజల్స్ను తీసుకోవడం కోసం కన్సల్ట్ చేయడం నోటిఫికేషన్ జారీ చేసి కూడా ఇక వేజ్కి సంబంధించినటువంటి మినిమం వేజ్కి సంబంధించినటువంటి రివిజన్స్ కానీ దాని ఏమంటాం చేంజెస్ కానీ ఇంక్రిమెంట్స్ కావచ్చు చేయవచ్చు. సో అలా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 months ఫ్రమ్ నోటిఫికేషన్ కన్సిడరేషన్స్ కన్సిడర్. సో నోటిఫికేషన్ కనుక ఇష్యూ చేసి ప్రపోజల్స్ తీసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ద గవర్నమెంట్ విల్ గివ్ 2 months ఆఫ్ టైం ఫర్ ద ఎంప్లాయీస్. సో తీసుకున్న తర్వాత వాళ్ళ కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ డేట్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ నాట్ ద డేట్ మెన్షన్డ్ విచ్ ఈజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి సో ఇక్కడ చూసినట్లయితే ఒక డేట్ అనేది మెన్షన్ చేయాలి మొత్తం కన్సిడరేషన్స్ అయిపోయిన తర్వాత. అలా డేట్ మెన్షన్ చేయకుండా దాన్ని ఆమోదించినట్లయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ 3 months నుంచి దాన్ని ఇంప్లిమెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకి జనవరి 1న దీని యొక్క కన్సిడరేషన్స్ అన్ని తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసేసి అప్రూవల్ చేయడం జరిగింది, కానీ దాని యొక్క డేట్ మెన్షన్ చేయలేదు ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది అనేది. అలా చెప్పినట్లయితే జనవరి 1న జరిగింది కాబట్టి ఈ విధంగా సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూ దగ్గర నుంచి అంటే నెక్స్ట్ 3 months అంటే ఏప్రిల్ 1 నుంచి అది అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ 3 months నుంచి డేట్ చెప్పనట్లయితే డేట్ చెప్తే ఆ స్పెసిఫిక్ డేట్ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో అడ్వైజరీ కమిటీస్ అండ్ సబ్ కమిటీస్ ఉంటాయి సెక్షన్ 6 ప్రకారం. చెప్పే కదా వేజ్ రివిజన్స్ చేయడం కోసం సో అడ్వైజరీ కమిటీస్ సబ్ కమిటీస్ ఉంటాయి. సెక్షన్ మినిమం వేజ్ రేట్ మెన్షన్ చేయడం కోసం దానికి సంబంధించి సెక్షన్ 6 ప్రకారం ఇవి ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే స్టేట్ లెవెల్లో స్టేట్ అడ్వైజరీ బాడీ ఉంటుంది సెక్షన్ 7 ప్రకారం. సో సెంట్రల్ అడ్వైజరీ బాడీ సెక్షన్ 8 కాంపోజిషన్ ఆఫ్ కమిటీస్ ఎలా ఉంటాయి అనేది సెక్షన్ 9లో మెన్షన్ చేశారు. అంటే ఎంతమంది సభ్యులు ఉంటారు ఏంది అనేది, ఎలా ఉంటుంది యొక్క స్ట్రక్చర్ అనేది వీటిలో మెన్షన్ చేయడం జరిగినది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు. సో ఇక్కడ ఎంప్లాయర్స్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్స్ వీళ్ళు ముగ్గురు కంపోజిషన్తో ఈ యొక్క కమిటీ అనేది ఫామ్ కావాలి. సో ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇండిపెండెంట్ పర్సన్స్ అనేవాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. అయితే ఇండిపెండెంట్ పర్సన్ అనేవారు నెయిదర్ ఎంప్లాయర్ నార్ ఎంప్లాయర్ అయి ఉండకూడదు. ఓకే, రికమెండెడ్ బై సిజీ. ఇండిపెండెంట్ పర్సన్ ఈజ్ ఆల్సో రికమెండెడ్ బై సిజీ. సో ఇంకొక విషయం ఏంటంటే ఇన్ దీస్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఎంప్లాయీస్ ఆర్ ఈక్వల్ ఉండాలి. అండ్ ఇండిపెండెంట్ పర్సన్స్ నాట్ ఎక్సీడింగ్ ద 1/3 ఆఫ్ టోటల్ మెంబర్స్. సో ఎంప్లాయర్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్స్ మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారో దాంట్లో 1/3 మెంబర్స్ అంటే 1/3 మెంబర్స్ బిలాంగింగ్ టు ద ఇండిపెండెంట్ పర్సన్స్ బట్ నాట్ మోర్ దాన్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైం దీనికి ఒక చైర్మన్ ఉండాలి ఖచ్చితంగా. ఆ చైర్మన్ అనేవాడు ఖచ్చితంగా ఇండిపెండెంట్ పర్సన్స్ నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ సెక్షన్ 10 ప్రకారం సో ఈ యొక్క మినిమం వేజెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఏదైనా అర్థమెటికల్ మిస్టేక్స్ కానీ క్లరికల్ ఎర్రర్స్ కానీ యాక్సిడెంటల్గా స్లిప్ అయి కొన్ని ఏమైనా లేదా ఒమిషన్స్ చేసిన వాటికి సంబంధించిన రివిజన్స్ కానీ ఫిక్సింగ్ ఆఫ్ మినిమం వేజ్ రేట్స్ విషయంలో
జరగవచ్చు కాబట్టి వాటిని రివిజన్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది సెక్షన్ 10 ప్రకారము. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ వేజెస్ అనేది క్యాష్ రూపంలో కైండ్ రూపంలో పే చేస్తారంటే సెక్షన్ 11 ప్రకారం హోల్లీ ఆర్ పార్ట్లీ పెయిడ్ ఇన్ కైండ్, నోటిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. జనరల్గా అయితే క్యాష్ రూపంలోనే ఖచ్చితంగా వేజెస్ అనేవి చెల్లించాలి. అనుకోని పరిస్థితులు ఖచ్చితంగా తప్పనిసరిగా అనుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసేసి సో ఫలానా కైండ్ రూపంలో మేము ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ రూపంలో లేదా ఇంకొక రూపంలో మనం ఇక్కడ అంటే కైండ్ రూపంలో వస్తువు రూపంలో ఇక వేజెస్ అనేది చెల్లిస్తున్నాం అనేది నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇష్యూ చేసి మెన్షన్ చేయాలి. బట్ ఆల్వేస్ క్యాష్ రూపంలోనే దాన్ని పే చేయాలి. అండ్ పేమెంట్ ఆఫ్ మినిమం అది కూడా ప్రజెంట్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి క్యాష్ రూపంలోనే దాన్ని ఇష్యూ చేయాలి. పేమెంట్ ఆఫ్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ సెక్షన్ 12 దీని ప్రకారం సో మినిమం వేజెస్ అనేది ఫిక్స్ చేసి వాళ్ళకి పేమెంట్ అనేది జరగాలి. ఫిక్సింగ్ ఆఫ్ అవర్స్ నార్మల్ వర్కింగ్ డే సెక్షన్ 13. సో నార్మల్ వర్కింగ్ డేస్ అంటే జనరల్గా ఎంత ఉంటాయి, ఒక డేలో 8 అవర్స్ ఉంటాయి. సో 8 అవర్స్లో సో ఫిక్సింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ నార్మల్ వర్కింగ్ డే అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి అనేది ఫిక్స్ చేయాలి, ఎన్ని అవర్స్ వాళ్ళు పని చేయాలనేది కూడా ఫిక్స్ చేయాలి. అండ్ ప్రొవైడ్ ఏ రెస్ట్ ఇన్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ 7 days. జనరల్గా ఏ వీక్ కంటెంట్ 7 days. సో 7 days వర్కింగ్ డేస్ ఉంటాయి. 7 daysలో వాళ్ళకి ఒక వీక్ ఆఫ్ అనేది ఎప్పుడైనా ఇవ్వాలి. సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు. 7 daysలో ఒక రోజు వాళ్ళకి రెస్ట్ అనేది ఇవ్వాలి. ఇఫ్ దే ఆర్ వర్క్ అండర్ ఆన్ రెస్ట్ డే ఆల్సో అంటే మనం ఏదైతే హాలిడే ఇచ్చామో హాలిడేస్లో కూడా వాళ్ళు వీక్ ఆఫ్లో కూడా పని చేసినట్లయితే లేదా ఉన్నటువంటి రోజుల్లోనే అదనంగా పని చేసినట్లయితే ఓవర్ టైం రేట్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఆ ఓవర్ టైం మినిమం రేట్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయాలి. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఓవర్ టైం సెక్షన్ 14 ప్రకారం ఓవర్ టైం వేజ్ రేట్ అనేది కూడా ఫిక్స్ ఓవర్ టైం వేజ్ రేట్ పర్ అవర్ ఆర్ పర్ పీస్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ పర్ పీస్ నాట్ లెస్ దాన్ ది టైం రేట్. సో టైం రేట్ వాళ్ళు ఇచ్చేదానికంటే వీళ్ళకి తక్కువ కాకుండా దాన్ని తయారు చేయాలి. వేజెస్ ఆఫ్ వర్కర్ హూ వర్క్స్ ఫర్ లెస్ దాన్ నార్మల్ వర్కింగ్ డే సెక్షన్ 15. అదే చెప్తున్నాను. నార్మల్ వర్కింగ్ డేలో టైం రేట్ ప్రకారం చేసేటువంటి వాళ్ళ దానికంటే పీస్ రేట్ వాళ్ళకి తక్కువగా లేకుండా చూడాలి. హీ షల్ ఎంటైటిల్ టు రిసీవ్ వర్క్ డన్ బై హిమ్ ఆన్ ద డే. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ చేశాడో ఆ వర్క్ డన్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు. సో హీ షల్ ఎంటైటిల్ టు రిసీవ్ వర్క్ డన్ బై హిమ్ ఆన్ ద డే. సో అతను ఖచ్చితంగా ఉంటుంది. ఎక్సెప్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్సెప్ట్ అంటే అన్ఇవల్లింగ్ టు వర్క్ ఒమిషన్ బై ఎంప్లాయర్ ఎనీ అదర్ కాజ్. సో అతను అనుకోని కారణాల వల్ల ఆ యొక్క డేలో వర్కింగ్ చేయలేనట్లయితే అది ఈ రీజన్స్ వల్ల అయినట్లయితే అతను రాబట్టుకోవడానికి అవకాశం లేదు. కానీ మామూలుగా అయితే అతనికి వర్క్ చేసినటువంటి రోజుకు సంబంధించినటువంటి పేమెంట్ అనేది రాబట్టుకునేటువంటి అధికారం ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల అన్విల్లింగ్ టు వర్క్ కావచ్చు, అతనికి ఇష్టం లేదు, లేదా ఒమిషన్ బై ఎంప్లాయర్ అనేవాడు అతను తీసేసాడు వర్క్ కోసం, ఇంకా ఎనీ రీజన్ వల్ల అయితే అతను చేసినటువంటి కాలానికి సంబంధించినటువంటి ఆ వేజ్ అనేది అతను రాబట్టుకునే హక్కు లేదు. కానీ మిగతా సందర్భాల్లో మాత్రం అతను రాబట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. వేజెస్ ఫర్ 2 or more క్లాస్ ఆఫ్ వర్క్ సెక్షన్ 16 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఒకే వర్గానికి సంబంధించిన వారికి ఒక మినిమం వేజ్ రేట్ అనేది ఫిక్స్ చేయవచ్చు. 2 or more క్లాసెస్ ఎంప్లాయీస్ డిఫరెంట్ వేజ్ రేట్స్ ఆర్ అప్లికబుల్. సో ఒక క్లాస్ వాళ్ళకి ఒక రకమైన మినిమం వేజ్ రేటు, ఇంకొక క్లాస్ వారికి ఇంకొక మినిమం వేజ్ రేట్ని ఫిక్స్ చేయవచ్చు. అంటే క్లాసిఫికేషన్ A1, A2, A3, A4 ఆ విధంగా గ్రేడ్స్ వైజ్గా వాళ్ళు చేసినటువంటి నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి దే కెన్ బి డివైడెడ్. సో అలానే మినిమం టైం రేట్ వేజెస్ ఫర్ పీస్ వర్క్ సెక్షన్ 17 ప్రకారం సో మినిమం టైం రేట్ వేజెస్ ఫర్ పీస్ వర్క్ సెక్షన్ 17 అంటే టైం రేట్ ప్రకారం వాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి ఫిక్స్ చేసినట్లయితే నాట్ లెస్ దాన్ ద మినిమం టైం రేట్. సో మినిమం టైం రేట్ ప్రకారం అంటే పీస్ రేట్ మనం ఇందాక చెప్పుకున్నది ఇది కూడా సేమ్. పీస్ రేట్ ప్రకారం అంటే ఒక 100 వస్తువులను ఒక గంటలో తయారు చేయాలి లేదా ఒక వీక్లో తయారు చేయాలని చెప్తే ఇంకొకరికి ఏం చెప్తామంటే 8 అవర్స్లో రోజుకి 8 అవర్స్ పని చేయండి అని చెప్తాం. అంటే టైం రేట్ ప్రకారం పేమెంట్ ఒకరికి ఇస్తాం, ఇంకొకరికి వాళ్ళు తయారు చేసిన వస్తువులు పే చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క తయారు చేసేటటువంటి బేస్డ్ ఆన్ ద పీస్ రేట్స్ పేమెంట్ సిస్టమ్ ఉన్నటువంటి పర్సన్స్కి మినిమం వేజ్ రేట్ అనేది ఎలా ఉండాలంటే టైం రేట్ వేజ్ రేట్ ప్రకారం పొందేటువంటి వాళ్ళకంటే తక్కువ కాకుండా ఇట్స్ నాట్ మినిమం పీస్ రేట్ ఫిక్స్డ్. సో టైం రేట్ వాళ్ళ దానికంటే తక్కువగా ఫిక్స్ చేయకూడదు. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్ సెక్షన్ 18 ప్రకారం
సో ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి వర్క్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ అనేవాళ్ళు అప్రోప్రియట్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ అనేవాడు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేయవచ్చు. సో వర్క్ పర్ఫార్మ్డ్, ఎన్ని గంటలు పని చేశారు, వాళ్ళకి ఎంత పే చేసి ఇచ్చారు, వాళ్ళ లీవ్స్ ఎలా తీసుకున్నారు, వీక్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. సో ఇట్ కంటైన్స్ ఆల్ ద థింగ్స్. సో ఖచ్చితంగా అవి మెయింటైన్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. I will continue next video, next chapter. Thank you very much once again.